టైంలో మంచిగా వాటర్ మిలన్ తింటున్నాం. మా పిల్లలకైతే దాంట్లో నుంచి ఇత్తులు తీయడానికే సరిపోతుంది. పాటన ఒక ఇత్తు వచ్చిందంటే అంత ఉంచేస్తారు. నెక్స్ట్ డే మార్నింగ్ కి పెసర్లు అయితే నానేస్తున్నాను అనమాట. మంచిగా పెసరట్టు వేసుకుందామని. దాంట్లో కొన్ని బియ్యం కూడా వేసిన మంచిగా ఉంటది, క్రిస్పీగా వస్తుంది. ఒక 2 సార్లు మంచిగా వాష్ చేసుకొని ఇంకా నైట్ అంతా నానబెట్టుకోవాలి. మార్నింగ్ పట్టుకోవాలన్నమాట. ఇది పెసరట్లు అప్పటికప్పుడు పిండి పట్టుకొని కూడా వేసుకోవచ్చు మంచిగా. ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. ఇంకా ఆ రోజు పప్పు చారు అయితే చేసి, ఇది చింతపండు రసం మంచిగా మసులుతుంది. ఇంకా పప్పు కూడా రెడీగా ఉంది, దాంట్లో వేసేసేయాలి. కూడా రెడీగా ఉంది. ఇంకా పెసలు కూడా మంచిగా నానిపోయినాయి. పెసరట్టు కోసం టమాటా పచ్చడి అయితే చేస్తున్నాను అనమాట. మంచిగా ఇవైతే దోశలకి బాగుంటది. చట్నీ, పల్లీలు, ధనియాలు, జీలకర్ర ఇంకా పచ్చిమిర్చి మంచిగా ఫ్రై చేసుకోవాలి. పల్లీలు అయితే ఆల్రెడీ ఫ్రై చేసుకున్నాయి. ఇంకా కొద్దిసేపు అట్లా ఫ్రై చేసేసుకొని ఒక గిన్నెలకైతే తీసేసి పెట్టేసి ఇప్పుడు అదే కడాయిలో టమాటాలు వేసేసుకొని మంచిగా మగ్గించుకోవాలి. కొంచెం కొత్తిమీర, పుదీనా ఉంటే పుదీనా కూడా వేసుకోండి. ఇంకా ఉప్పు కూడా టేస్ట్ కి తగ్గట్టు ఉప్పు వేసుకొని మంచిగా మగ్గించుకోవాలన్నమాట. ఇప్పుడైతే పెసరట్టు కోసం పెసర్లు పడుతున్నా. దాంట్లో పచ్చిమిర్చి వేసుకోవాలి. ఒక 2-3 పచ్చిమిర్చి, ఒక అల్లం ముక్క అయితే వేసుకోవాలి పిండి పట్టేటప్పుడు. ఇంకా మంచిగా ఇట్లా మెత్తగా పిండి అయితే పట్టేసుకోవాలన్నమాట. పిండి అయితే రెడీగా ఉంది. ఇప్పుడు పచ్చడి వేసేస్తున్నా. ఇప్పుడు పల్లీలు మనం వేయించుకునే ఉన్నాయి కదా, దాంట్లో కొంచెం ఎల్లిపాయలు అండ్ చింతపండు, కొంచెం ఉప్పు అయితే వేసేసుకొని పేస్ట్ పట్టేసిన. ఇంకా దాంట్లోని టమాటాలు కూడా ఉన్నాయి కదా, అవి కూడా వేసేసుకొని పేస్ట్ అయితే పట్టేసుకోవాలి. పెట్టేసుకుంటే పచ్చడి అయితే రెడీ అయిపోతుంది. ఇంకా పెసరట్లు కూడా వేసేస్తున్నా. ఇంతకీ మీరేం టిఫిన్ చేసుకున్నారు?